నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరేంటండి? నా పేరు బండి పెద్దిరాజ్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము ఇక్కడ ఫిష్ ట్యాంక్స్ అవి చేస్తుంటామండి. సార్ చంద్రబాబు 11 నెలల పాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది మేడం. పేదవారికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వచ్చింది ఈ ప్రభుత్వం. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. ఎన్నో లక్షల మంది ఎంతో శ్రమించి కూడగట్టుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఇది రావడం వల్ల ప్రతి పేదవాడు కూడా రైతుల దగ్గర నుంచి కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా చాలా అభివృద్ధి చెందారు. అలాగే మహిళలకు కానీ పిల్లలకు కానీ రేపు 12వ తారీఖున లక్షల మందికి ఈ మన పథకాలన్నీ కూడా విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా పేదవారికి అందాలని. ఇది మాది ఎస్సీ గ్రామం మేడం, తిమ్మారగూడెం గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒకప్పుడు మాకు మంచి లేక చాలా బాధపడేవాళ్ళమండి. ఊరు బయట వాటర్ ప్లాంట్ మాకు కట్టించి ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో. అలాగే ఈ రోడ్లు కూడా డ్రైనేజీలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. వీటికి వంతులు వేసి ఇచ్చారు. కొత్తగా డ్రైనేజీలు శాంక్షన్ చేశారండి. ప్రతి ఒక్క విషయంలో కూడా పేదవాడికి అందుబాటులో ఉంటుంది. అది కాకుండా వెనకబడిన తరగతులకి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం వెనకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా మైనార్టీలతో సహా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మేమందరం సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి. చంద్రబాబు 11 నెలల పాలన, జగన్ 5 సంవత్సరాల పాలన ఏమైనా మార్పులు గమనించారా మీరు? చాలా మార్పులు గమనించాం మేడం. ఒకప్పుడు ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా ప్రభుత్వానికి ఒక సలహాదారులుగా కానీ లేదంటే ఏదైనా మన బాధలు చెప్పుకోవడానికి కానీ అప్పట్లో అంత అవకాశం ఉండేది కాదు. ప్రతి ఒక్కరు నోరులు నొక్కేసి ఒక ప్రభుత్వం, ఒక ఇష్టారాజ్య పాలన అనేది జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సుపరిపాలన అనేది అందుతుంది. గత 5 సంవత్సరాలని మనం అది చీకటి రాజ్యంగా పోల్చుకుంటే ఇప్పుడు జరిగిన ఈ సంవత్సరం పరిపాలన మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇది మరింతగా కొనసాగించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం మేడం. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుందని కొందరు ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరి అభిప్రాయాలు అనేది వారికి ఉంటాయి మేడం. ఒక పార్టీ పరంగా వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలనేది కోరుకుంటారు. కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మన రాజధానికి అమరావతినని ప్రధానమంత్రి మోడీ గారే వచ్చి చంద్రబాబు నాయుడు టైంలో మనకి వేసి ఇచ్చారు. అలాంటి రాజధానిని వదిలేసి ఆయనకి ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడని ఇక్కడని 3 రాజధానులని రాజధాని లేని రాజ్యంగా తయారు చేశాడు. కాబట్టి బయట రాష్ట్రాల్లో కూడా మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది కూడా జనాలు దృష్టిలో పెట్టుకుని ఎవరి పరిపాలన బాగుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మనకి ఈ పరిపాలన సుపరిపాలనకు వస్తుంది, మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఓ కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి లోకేష్ గారే కానీ ఆయన ద్వారాగా మాకు సంబంధించిన పుట్ట మహేష్ గారు ఈయన కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో మనం తోడ్పడే ప్రభుత్వం గురించి ఆయనే సీఎం అవ్వాలని మనం కోరుకోవాలే తప్ప అసలు రాజధాని లేని సీఎం అనేది కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా జనాలు ఆలోచించాలని మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందంటారు? ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పరిపాలన వచ్చిందో వాళ్ళు ఒక మద్యం పూర్తిగా నిషేధిస్తామని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది మేడం. అది పూర్తిగా నిషేధించకుండానే ఏదో కొన్ని షాపులు పెట్టాము, రేట్లు పెంచాము, తగ్గిస్తామని చెప్పేసి దాన్ని చాలా ఇష్టానుసారంగా చేశారు. అది ఏంటనేది కూడా ప్రతి సామాన్యుడికి ఆ రోజున అర్థం కాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలికి తీస్తున్నారు. వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పరిపాలన ఎలా జరగాలి, ఎలా జరిగితే దోషుల్ని ఎలా పట్టుకోవాలి, అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలా వాళ్ళని నిర్ణయం తీసుకుని వాళ్ళని చట్టానికి అప్పగించాలనే విధానంలోనే వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి సామాన్యుడికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా కూడా ఎవరు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా పడ్డాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను వంశీ గారు అలాగే కొడాల నాని గారు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. అలాగే ఎంపీ స్థాయిలో ఉన్న అతను కూడా సురేష్ గారు అనే అతను కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఈ ప్రతి ఒక్కటి చూస్తుంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పదవులు ఆశించి ఇష్టారాజ్యంగా డబ్బులు దోచుకున్నారో ఈ లిక్కర్ స్కామ్ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున దేశమంతా చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ఎవరైతే దోషులు ఉన్నారో ఇప్పుడు ముందున్న వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా ముందుగానే పెద్దవారు రారు కాబట్టి వాళ్ళ కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో ఆ తప్పులన్నీ చేయించి వీళ్ళు దొరికిన తర్వాతే నిజాలనే ఇప్పుడు బయటకు వస్తున్నాయండి. సిట్టు విచారణ వేశారు, అది అద్భుతంగా పనిచేసింది. దొంగలందరూ దొరకడానికి రెడీగా ఉన్నారు.
దానిలో క్రమేణాగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ పరిపాలన విధానంలో కొత్తగా తీసుకొచ్చి ఏదో చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి ఇష్టారాజ్యంగా ఇవ్వడం ద్వారా ఈ స్కామ్లు అనేవి జరిగినాయి. లిక్కర్ స్కామ్ అనేది భయంకరమైన లిక్కర్ స్కామ్. ఇది తాగిన వారు అందరికీ ఆరోగ్యాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఎంత డబ్బు అయితే తినేసారు అంత డబ్బును కూడా బయటికి తీయడానికి కూటమి ప్రభుత్వం మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ జరగబోయే రోజుల్లో చూస్తుంటే అది కూడా నిజమయ్యేటట్టుగానే ఉందండి. కూటమి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది మేడం. ఎందుకంటే వచ్చిన సంవత్సరం కూడా అవ్వలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఉన్న సిఆర్డిఏ విషయంలో కానీ ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉత్సాహంగా రైతులు మేము ఇంకొంత 30,000 ఎకరాలు మళ్ళీ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఆ రైతులు 5 సంవత్సరాలు కూడా కన్నీరు విడిచిచూ పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో ధర్నాలు చేశారు, కనీసం వాళ్ళ వైపు చూడలేదు. ఈ రోజు నాడు రాజధానికి మనకి కొత్త బిల్డింగ్స్ కట్టడం జరిగింది. పరిపాలన కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మోడీ గారు కూడా వచ్చి అక్కడ పునాది రాయి వేశారు. ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీకు ఈ కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చే డబ్బు విషయంలో కానీ రాష్ట్రం విషయంలో వచ్చే డబ్బు విషయంలో కానీ ఖచ్చితంగా మీకు రాజధాని కట్టే తీరుతామని ఒక దృఢమైన సంకల్పంతో ఇది సంకల్పించుకున్నారు. కాబట్టి మోడీ గారు అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి సకాలంలో పూర్తి చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేడం. ఈ 11 నెలలు చంద్రబాబు చేసింది ఏమీ లేదు, అరెస్టులు దౌర్జన్యాలు చేశాడని జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంతుందంటారు? అసలు ఈ విషయాల్లో నిజాలు లేవు మేడం. అరెస్టులు దౌర్జన్యంగా చేస్తే ఎవరు ఊరుకుంటారు మేడం? ఏదైనా నువ్వు తప్పు చేసావు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి సిస్టమేటిక్గా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళడం బెయిల్ తెచ్చుకోవడమే జరిగింది తప్ప మేము ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదని క్లీన్ చిట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరో లేరు. ఇది పరిపాలన బాగుంది. ఒకప్పుడు దుష్టారాజ్యంగా ఎవరిని పడతాలని అర్ధరైతుల్లో వచ్చి అరెస్ట్ చేసేయడం, వాళ్ళ మీద ఎటువంటి విచారణ వేయకుండా వదిలేసేయడం జరిగేది. ప్రతి ఒక్కటి కూడా జ్యుడిషియల్గా ముందుకెళ్ళడం కూడా జనాలు హర్షించదగ్గ విషయం. ఇది కక్షపూరితంగా అయితే ఇది జరగట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నాడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అలాగే దేశం దగ్గర నుంచి ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన అనేది లేనే లేదు మేడం. వాళ్ళు ఏమైనా భ్రమలో ఉన్నారేమో, ఇంతకుముందు అరాచక పాలన జరిగింది కాబట్టి అన్యాయంగా అరెస్టులు చేయడం, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం చేశారు. ఇప్పుడు సిస్టమేటిక్గా వెళ్తున్నారు కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఈ రోజు నాడు ఎవరు అరాచక పాలన చేశారో ఎవరు సుపరిపాలన చేస్తున్నారో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలన ఉంది. ఆయనే మా అందరికి ఆదర్శంగా నిలవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం మేడం. సూపర్ 6 పథకాలు అమల్లోకి అందరికీ వర్తిస్తాయంటారా? అందుబాటులోకి వస్తాయంటారా? కంపల్సరీగా వస్తాయి మేడం. సూపర్ 6 పథకం అనేది అది పెట్టడమే ప్రతి ఒక్క పేదవాడికి మరింత ఉత్సాహం వచ్చింది. ఈ పథకాలన్నీ మనకు అందుబాటులోకి వస్తే మనం అభివృద్ధి చెందుతాం ఆర్థికంగా అలాగే సాంఘికంగా. ఏ విషయంలో చూసుకున్నా సరే ఆ సూపర్ 6 పథకాలు అనేవి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆయుపట్టు లాంటివి. ఆ పథకాలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచే పేదవాళ్ళు మరింత కసి పెరిగి ఏదైనా సరే ఈసారి కూటమి ప్రభుత్వానికి మనం ఓట్లు వేయాలని చెప్పేసి మనం జన సునామీనే చూసాము. మొన్నట రోజుల్లో 175కి 175 అని వచ్చేస్తాయి అన్న వాళ్ళు ఏమో 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరింతగా దూసుకుపోయి 1 2 అయ్యి 10 అయ్యి ఈ రోజునాడు అన్ని సీట్లతో ముందుకొచ్చి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అలాగే చదువుకున్న ఎడ్యుకేట్స్ కానీ పనిచేసే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ 6 పథకాలకి ఆకర్షితులై ఓటేశారు. ఆ పథకాలు ఇప్పుడు అమలు జరుగుతుంటే సంతోషిస్తున్నారు మేడం. 2027లో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట, ప్రజలు ఆదరిస్తారంటారా? ఈ పాదయాత్రలు అనేవి ఒకప్పుడు ఆదరించేవారేమో మేడం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు వచ్చి నేను తప్పు చేయలేదంటే ఇవన్నీ ఎవరైనా ఆదరిస్తారు. ఇప్పుడు తన వెనక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ అలాగే వాళ్ళ ఎంపీలు కానీ మంత్రులు కానీ కనీసం కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కనీసం క్లస్టర్ ఇన్ఛార్జీలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ అవినీతిలో కూరుకుపోయారు. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సిట్టు విచారణ జరగడం, వీటిల్లో దొరికిపోయిన తర్వాత ఇంకా పాదయాత్రకు ఎవరైనా ముందుకొచ్చి ఆదరిస్తారనేది మాత్రం మేము అనుకోవట్లేదు మేడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందుగా అభివృద్ధి కావాలి మేడం. ఎందుకంటే అభివృద్ధి అయిన తర్వాత పథకాలు అనేవి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఒక పక్క చేత్తో అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు రెండూ కలిపి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల మరింతగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం మేడం. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి? ఈ అధికారం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాను అయ్యి అంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ సినిమా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా టీవీలు ఖాళీ లేవు. ఈరోజు ఈయన దొరికాడు, రేపు లిక్కర్ స్కామ్లో ఇంకొక అతను దొరికాడు, రేపేమో ల్యాండ్ పూలింగ్లో ఇంకొక అతను దొరికాడు, ఇంకొక అతనేమో ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, ఇంకొక ఎంపీ ఏమో బట్టలను తీసి లేడీస్ని అసభ్యకరంగా వీడియోలు పెట్టాడు.
వీళ్ళ సినిమాలు జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన ఏం సినిమా చూపించినా కానీ చూడడానికి అయితే జనాలు సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా, తీసేస్తారా? ఇంకా ఆయన అధికారం రావడం అనేది అసాధ్యం. అదైతే మేము కోరుకోవట్లేదు, అది జరగని పని.